ఎన్ని నాలు నీవు తప్పిపోయి, ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయి, దుఃఖించేదెందుకు నా నేస్తమా? ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి, లోకభోగ స్నేహాలతో తేలిపోయి, నిరాశే మిగిలింది ఓ నా నేస్తమా. యేసే నీ ఆదరణ, యేసే నీ ఆధారము, యేసే నీ ఆనందము. లోక స్నేహం ఎంతకాలం, పాప బ్రతుకు నరక మార్గం, యేసే నీ జీవనాధారము. మధుర స్నేహం విడచిపోతీవా, యేసు ప్రేమ మరచిపోతీవా. మధుర స్నేహం విడచిపోతీవా, యేసు ప్రేమ మరచిపోతీవా. ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసే ప్రేమను విడిచిపోయారా? యేసే ప్రేమను మర్చిపోయారా? యేసైని మర్చిపోయి యేసైని విడిచిపోతున్నారా? ఎటువైపు వెళ్తున్నారు? ఎటు ఉంది మీ జీవితం? ఏమవుతుంది మీ బ్రతుకు? ఏమవుతుంది మీ స్థితి? ఫలిస్తున్నారా? అభివృద్ధి చెందుతున్నారా? ఎండిపోతున్నారా? నాశనం అవుతున్నారా? ఫలించాలని దేవుడు కోరుతున్నాడు కదా, ఫలించాలని దేవుడు కోరుతున్నాడు కదా, ఫలించే జీవితాన్ని దేవుడు ఆశిస్తున్నాడు కదా, ఫలించు వారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు కదా. ఏది నీ ఫలము? ఏది నీ ఫలము? ఏ మాత్రమో ఫలము లేదా? ఇంకా స్వార్థమా? ఇంకా లోకమా? ఇంకా క్షణమాత్ర జీవితమా? ఇంకా తాత్కాలిక బ్రతుక? ఇంకా ఏముంటుందా? నాకేముంటుందా? నా శరీర ఇచ్ఛల వాంఛల కోరికలు తగినట్టుగా బ్రతుకుతున్నావా? లేకపోతే నీ ద్వారంగా తండ్రికి మహిమ తెస్తున్నావా? తండ్రికి మహిమ ఉందా? ఎందుకంటే నమ్మండి, ఇట్ కుడ్ బి ద హార్డెస్ట్ ప్లేస్. ద బ్రోకెన్ ప్లేస్ ఇస్ ద హార్డెస్ట్ ప్లేస్. బట్ ట్రస్ట్ గాడ్, ఈవెన్ ఇన్ యువర్ బ్రోకెన్ ప్లేస్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. Even in your broken place, God is faithful, because He is the one who heals your wounds, who will fix you, make you valuable. విరిగిన నీ బ్రతుకు, పాడిన నీ బ్రతుకును బాగు చేయగలిగిన వాడు ఆయనే. నీ బ్రతుకులో విలువ ఇవ్వగలిగిన వాడు ఆయనే. నిన్ను పైకి లేవనెత్తగలిగిన వాడు ఆయనే. ఇప్పటికే మీ జీవితాన్ని పాడు చేసుకున్నారా? వ్యర్థమైన స్నేహం, వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన క్రియలు ఉన్నారా? అడగండి, దేవా నన్ను బాగు చేయ్యా, నన్ను సరిదిద్దు ప్రభా, నా జీవితంలో విలువనివయ్యా, దేవా నా జీవితంలో సహాయం చేయ ప్రభా, దేవా నా జీవితంలో నన్ను చెక్కయ్యా, నన్ను చెక్కయ్యా. దేవా ఇదిగోనయ్యా, నీ దగ్గరికి వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా, నీ చేతులకే సమర్పించుకుంటున్నా. నా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా. అడగండి. కొన్నాళ్ళకే కృషించి, శరీరాన్ని ప్రేమించి, లోక చరణ జీవితం వడలనే, ఎడారిలా నీవు జీవ ఊటతో ఆత్మకు సమృద్ధిని నొసగినే కదా. కొన్నాళ్ళకే కృషించి, శరీరాన్ని ప్రేమించి, లోక చరణ జీవితం ఊదునా జీవితం అని ఊదునా దొంగ ఎడారిలా నీవు జీవ ఊటతో నింపి, ఆత్మకు సమృద్ధిని నొసగినే. ఎందుకు? చిగురింపచేసే జీవితం
ఇదిగో ఇప్పుడు మరలా చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి, నువ్వు నా యందు నిలిచి ఉండాలి, నువ్వు నా యందు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటా. నువ్వు ఫలించాలని నీకు అన్ని చేస్తాను, నువ్వు ఫలించాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు. మీకు ఆశ ఉందా? చెప్పండి దేవుడు, చెప్పండి. నాకు ఫలించాలని ఆశ ఉందయ్యా, నన్ను చెక్కయ్యా, నన్ను చెక్కయ్యా, నన్ను ఎదిగేలాగా చెయ్యయ్యా, నేను ఫలించినట్లుగా చెయ్యయ్యా, నా జీవితంలో విలువ దయచే, నా జీవితంలో సహాయం దయచే ప్రభా. ఇదిగో నా లోక ఆశలు నాలోని తీసేయ్యా, లోక ఆశలో విడిచిపెడుతున్నానయ్యా, లోక ఆశలో విడిచిపెడుతున్నానయ్యా. ఒక్కసారి ఆయన నీ కొరకు చేసిన త్యాగం యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారా? ఒక్కసారి నీ కొరకు మరణించిన యేసుని జ్ఞాపకం చేసుకుంటారా? నీ స్థానంలో మరణించిన యేసుని జ్ఞాపకం చేసుకుంటారా? ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఆయన నిరూపించి చూపించాడు కదా, జ్ఞాపకం చేసుకుంటారా? ఆయన వాక్యం చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకో. మన అపరాధముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బ ద్వారంగా మనకు స్వస్థత అంట, మన సమాధాన శిక్ష అతని మీద మోపబడిందంట. స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మార్చబడ్డాడంట. నిన్ను బట్టే కదా, నిన్ను ప్రేమిస్తాడని బట్టే కదా ఈరోజు నీతో నిబంధన చేసిన దేవుడు అండి, నిన్ను నిబంధనలోకి పిలిచిన దేవుడు అండి. నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించి, ఇదిగో ఆయన రక్తంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. వస్తావా? నాతో నిబంధన చేస్తావా? నా నిబంధనలోకి అడుగు పెడతావా? నాలో నువ్వు ఉంటావనేది నువ్వు దేవుడితో నిబంధన చేస్తావు. దేవుడితో నువ్వు ఉంటావనేది దేవుడితో నువ్వు నిబంధన చేస్తున్న సాదృశ్యం. దేవుడిలో నువ్వు నిబంధన లేకుండా దేవుడితో నువ్వు ఉన్నావనేది రుజువు లేదు. ఇంకా నువ్వు రక్షించబడలేదంటే, ఇంకా యేసుతో నువ్వు నిబంధన చేయబడలేదు, ఆయన రక్షణ బాప్తీసం తీసుకోలేదంటే, ఇంకా ఆయన ప్రభు వాళ్ళు పాల్పొందు పొందలేదంటే నువ్వు ఆయన నిబంధన లేవు. ఇదిగో మీతో నూతన నిబంధన చేయించడం నా రక్తం అని యేసు ప్రభు, ఆ ప్రభు వాళ్ళందరూ కదా చెప్పాడు. దీన్ని త్రాగని వాడు, దీన్ని తినని వాడు, దీన్ని త్రాగని వాడు నా పాత్రుడు కానేరని చెప్పాడు కదా. ఇదిగో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, యేసు మీ కొరకు చేసిన జ్ఞాపకం చేసుకోండి. ఏ మాత్రం కృతజ్ఞత ఉంటే చెప్పండి, దేవా నీకు వందనాలయ్యా, నా కొరకు నా స్థానంలో మరణించిన యేసయ్యా నీకు వందనాలయ్యా, నా పాపాన్ని భరించిన యేసయ్యా నీకు వందనాలయ్యా, నన్ను క్షమించిన దేవా నీకు వందనాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్పండి, మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడండి, దేవుడితో మాట్లాడండి. నేను దేవుడితో మాట్లాడుతూ నీ సమయాన్ని ఇస్తున్నావు. అపరాధిగా నిలిచి నిన్ను నిష్కలంకుని చేసేనే, నిరాక్షేపముగాని నీతో నిబంధన చేసి నిత్య జీవమిచ్చే ప్రేమతో. గ్రహిస్తున్నారా?
జీవించాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో నేను ఫలించాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో దేవుడు కార్యం జరిగించాలని ఆశపడుతున్నాను. ఇదిగో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నా జీవితము దేవుని చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను. దేవుని యందు నేను నిలిచి ఉంటానన్న మాట చెప్తున్నాను. ఇదిగో నేను నిలిచి ఉండడానికి ఆశపడుతున్నాను అన్న వారు ఉంటే ఎక్కడ మీరున్న స్థానంలో లేచి నిలబడండి. ఒకసారి దేవుడు చూస్తున్నాడు, లేచి నిలబడండి. మన ప్రభు వాళ్ళకి వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు కమాన్, మొదటిగా మనల్ని మనం దేవుని చేతులకు సమర్పించుకుందాం. మన హృదయ శుద్ధిని కాపాడుకుందాం. దేవుడితో మన హృదయాన్ని సరిదిద్దుకుని దేవుని చేతులకు సమర్పించుకుందాం. ఇదిగో నేను చిగురించాలని ఆశపడుతున్నాను. దేవుని ఎదురు నేను నిలిచాలని ఆశపడుతున్నాను. నా శక్తి చాలదు, నాకు దేవుడి సహాయం కావాలి. నేను చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాను. నేను చేసిన పాపాలను ఒప్పుకుంటున్నాను. నేను చేసిన తప్పులు పొరపాట్లు ఒప్పుకుంటున్నాను. ఇదిగో నా నాకు అప్పు చెప్తున్నాను. నా ఆత్మ శరీరం మనసు దేవుని చేతులకు అప్పు చెప్తున్నాను. ఇదిగో మీరు నిజంగా చెప్తున్నారు. దేవుని చెప్పండి, యేసయ్యా ఇదిగోనయ్యా నీ ప్రేమ నాకు కావాలయ్యా. నీ ప్రేమ నేను విడిచిపెట్టేసయ్యా. నిన్ను ఎడబాయనేసయ్యా. నాకు నువ్వు కావాలేసయ్యా. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, యేసయ్యా నాకు నువ్వు కావాలేసయ్యా. నాకు నువ్వు కావాలేసయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేసయ్యా. యేసయ్యా నీ తోడు నాకు కావాలయ్యా. నీ ఆదరణ నాకు కావాలయ్యా. నువ్వు నన్ను ఏమైనా చేయ పర్వాలేదయ్యా, నాకు కావాలి. నన్ను చెక్కయ్యా. నన్ను అంధకారం నువ్వు తీసుకెళ్ళి నన్ను మేలే చేస్తావు. నన్ను విడవద్దేసయ్యా. నన్ను విడవద్దయ్యా. నన్ను విడవద్దయ్యా. నన్ను విడిచిపెట్టద్దేసయ్యా. నన్ను విడిచిపెట్టద్దేసయ్యా. నన్ను పట్టుకోవేసయ్యా. నన్ను జవాబు వేసయ్యా. నీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడయ్యా. నన్ను దర్శించయ్యా. ఆశ ఉందయ్యా, శక్తి చాలట్లేదయ్యా. ఆశ ఉంది, శరీరాన్ని చంపలేకపోతున్నా. చంపయ్యా నా శరీరం ఇచ్చాను. శరీరాశ నా బంధకాలను తెంపయ్యా. అపవాది ఊపిరిలోండి నా బడి తీసుకురాయ్యా. అపవాది కార్యాలను నిర్మూలన చేయ్యా. అపవాది తలంపులను హైపరచయ్యా. నాకు స్వతంత్రత దయచేయ్యా. అయ్యా నీ ఎందరు నిల్చుంటానయ్యా. నీ వేరుగా పోయి ఏమి చేయలేనయ్యా. అయ్యా నీ స్నేహితులు ఉంటే ఎంత గొప్ప ధన్యత ప్రభా. నీ స్నేహం నాకు కావాలయ్యా. నాకు కావాలేసయ్యా. అడగండి, నాకు కావాలేసయ్యా. నిజంగా కావాలి అడగండి. దేవుడితో మాట్లాడండి. యేసయ్యతో మాట్లాడండి. నోరు తెరిచి యేసయ్యతో మాట్లాడండి. మనసులో కాదు, నోరు తెరిచి మాట్లాడండి. చెప్పండి, tell him how much what he means to you, how much you love him. ఈరోజు దేవుడు ఎంత పాపి నన్ను క్షమిస్తున్నాడు. ఎలాంటి బ్రతుకు నన్ను బాగు చేస్తానికి ఆశపడుతున్నాడు. ఎలాంటి హీన స్థితిలో ఉన్నాడు నిన్నాడు. లేపుతానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. ఆయన చేరలేని లోతంటూ ఏది లేదు. ఆయన హస్తము సిద్ధంగా ఉంది. ఆయన నీ కొరకు చేసిన కార్యం, ఆయన ప్రేమ నిన్ను విడిచిపెడతానికి ఆశపడలేదు. ఎలాంటి పాపమైనా, ఎలాంటి ద్రోహివైనా, ఎలాగ దేవుడిని అవమానపరిచిన వ్యక్తివైనా, దేవుడిని ఎరగనని బొంకిన నోరైనా, ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. నేను ఆహ్వానిస్తున్నాడు. రా నా దగ్గరే రా. ఇదిగో నా చేతులు నీ వైపు చాపున్నాడు. నా హస్తం నీ వైపు చాపున్నారా. కంపెనీ కంపెనీ అంటాడు దేవుడు. ఆలస్యం చేయొద్దు. దూరం నన్ను జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నన్ను విడిచిపోవద్దు. రా నా దగ్గర రా. చెప్పండి, నీ దగ్గరికి వస్తాను. నువ్వు కాకపోతే నాకు దిక్కు లేరయ్యా, గతి లేరయ్యా. నువ్వు కాకపోతే నాకు ఎవరు లేరేసయ్యా. నన్ను బాగు చేయగలిగింది, విడిపించగలిగింది, నా జీవితాన్ని వెలుగలిగింది. నువ్వు కాకపోతే నాకు ఎవ్వరు లేరు. నాకు నువ్వే కావాలేసయ్యా. చెప్పండి, ధైర్యం చెప్పండి. మాట్లాడండి. దేశంతో మాట్లాడండి. మాట్లాడండి. మీ స్వరం ఎత్తి ఇంతసేపు దేవుడు మీతో మాట్లాడండి. మీరు ప్రతిస్పందనగా మాట్లాడండి. దేవుడితో మాట్లాడండి. స్థితి అయినా, వేదనల పోరైనా, శీఘ్రగతినే యేసుని చూడు. శోధనల సమరాన, విషాదాల వలయాన, ప్రభుని విడిచి దూరం